ఇక్కడ నా భార్యకి ఏమైపోయినా పర్వాలేదు, తన కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా పర్వాలేదు. వెళ్ళండి. రే, తోడబుట్టిన దానికి అలా అయ్యిందని మీకే అంత కోపంగా ఉంటే అది నా కన్న బిడ్డరా, నా రక్తంరా. నా బిడ్డకి ఇలా జరిగిందంటే నాకెలా ఉంటుందిరా? ఈ మాత్రం ఆవేశం నాకు లేదనుకున్నావా? ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది కానీ ఎప్పుడు మంచి చేయదురా. కొంచెం ఓపిక పట్టండి. ముందు మహాలక్ష్మి క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటికి రానివ్వండి. రండి, రమ్మంటుంటే. ఎందుకు శౌర్య ఏడుస్తున్నావు? వద్దమ్మా అని చెప్తే ఒక్క క్షణం ఆగలేక ఆ రోజు సిద్ధార్థతో వెళ్ళిపోయావు. నేను చెప్పినట్టు వింటాను అని నన్నే నమ్మించి మోసం చేశావు. ఈ ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు ప్రేమించిన సిద్ధార్థ్ నువ్వు బాగుంటే చాలు అని అనుకున్నావు. ఈరోజు ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చావు. నువ్వు చేసిన మోసానికి సగం చచ్చిపోయాను. మాధవ్ నా వైపు అనుమానంగా చూశాడు, చూసావా? దాంతో పూర్తిగా చచ్చిపోయాను. వెళ్ళు, వెళ్ళు శౌర్య. మా కన్నీళ్ళకి మమ్మల్ని వదిలేసి నీ సంతోషం కోసం వెళ్ళిపో.